హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది రాయల్ ఎన్ఫీల్డ్ BS6 బైక్. ఈ బైక్ ఇక్కడ నేను కీస్ ఆన్ చేసా, సెల్ఫ్ అయితే టచ్ చేస్తున్నా. మీరైతే చూడండి, సెల్ఫ్ టచ్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. కస్టమర్స్ మన దగ్గరకు వచ్చేసి బైక్ అనేది స్టార్ట్ కావడం లేదు, ముఖ్యంగా పంప్ అయితే ఆన్ కావడం లేదని చెప్పారు. నేను పంప్ అయితే చెక్ చేస్తున్నా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పాత సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తూ ఉంటే ముందుగా లైక్ చేసి చూశారంటే మన వీడియోస్ 10 మందికి అయితే వెళ్తాయి. ఇటువంటి వీడియోస్ నేను ఇంకా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్యూల్ పంప్ టెస్టర్, అలాగే ఫ్యూల్ ఇంజెక్టర్ టెస్టర్. దీంతో మనం ఫ్యూల్ పంప్ క్లీనింగ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్యూల్ ఇంజెక్టర్ కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కనెక్షన్ అయితే తీస్తున్నా కదా, ఇక్కడ తీసేసి ఈ టూల్తో నేను ఫ్యూల్ పంప్ వర్క్ జరుగుతుందా లేదా అని నేను చెక్ చేయడం అయితే జరుగుతుంది. BS6 వెహికల్ ఏ వెహికల్కైనా కూడా ఇలాగే సింపుల్గా అయితే ఇవి ఉన్నాయంటే మనం చెక్ చేసుకోవచ్చు. నేను ప్రతిదీ ఇందులో ఎలా చెక్ చేసుకోవాలి అని అయితే చూపిస్తాను. ఇక్కడ నేను కనెక్షన్ అయితే ఇస్తున్నా నా చేతిలో ఉన్న టూల్తో. దానికి సరిపోయే క్లిప్ పెట్టి, క్లిప్కి ప్లస్ మైనస్ మనకి బ్యాటరీకి ఎలా కనెక్షన్ ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను బ్యాటరీకి కనెక్షన్ ఇస్తాను, మీరైతే గమనించండి. ఇక్కడ రెడ్ వైర్ అయితే ఉంది కదా, ఇది ప్లస్కి అయితే ఉండాలి. ఇంకా అలాగే బ్లాక్ వైర్ ఏదైతే ఉందో అది మైనస్కి అయితే ఉండాలి. ఇక్కడ నేనైతే రెడ్ వైర్ ప్లస్కి అయితే పెడుతున్నా, అలాగే బ్లాక్ వైర్ మైనస్కి పెట్టామంటే పంప్ అనేది ఆన్ కావాలి. ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది, నేను అది ఆన్ చేసి పెట్టా. ఆటోమేటిక్గా మీరు ఫ్యూల్ పంప్ ఆన్ అయింది, వెనక వైపు పెట్రోల్ అయితే లీకేజ్ అయితే అయింది. బ్యాటరీ మీద పడకుండా అయితే చూసుకోవాలి. స్పార్క్ వచ్చిందంటే బైక్ అంటుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది కదా, నేను ఇక్కడ దీన్ని అయితే ప్రెస్ చేస్తున్నా. మీరైతే చూడండి, ఆ ఫ్యూల్ ట్యాంక్ నుంచి మనకి ఫ్యూల్ అనేది వస్తుంది. నేను బటన్ ఆన్ చేస్తూ ఉంటే మనకి ఫ్యూల్ పంప్ అనేది వర్క్ జరుగుతుందా లేదా అని ఇలా సింపుల్గా దీంతో అయితే తెలుసుకోవచ్చు. మనకి ఫ్యూల్ పంప్ అనేది వర్క్ జరుగుతుంది, కానీ అక్కడ వరకు పవర్ అనేది వెళ్ళడం లేదు. పవర్ ఎందుకు వెళ్తలేదు, ఏమైనా రిలేలు వెళ్ళాయా లేదా ఫ్యూజులు ఏమైనా పోయాయా అని మనం నెక్స్ట్ అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అయితే నేను అన్ని ఫ్యూజులు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా నేను ఫ్యూజులు అయితే చెక్ చేయాలనుకుంటున్నా, అందుకని కీస్ ఆన్ చేసి మాత్రమే ఫ్యూజులు అయితే చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్యూజులు చెక్ చేయడానికి ఈ టూల్ అయితే ఉపయోగిస్తాను. దీన్ని మనం అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ పెట్టామంటే రెండు సైడ్ అయితే పవర్ అయితే రావాలి. ఒక సైడ్ మాత్రం వస్తుంది పవర్, ఇంకొక సైడ్ రావడం లేదంటే ఆ ఫ్యూజ్ పోయినట్టు అయితే అర్థం చేసుకోవాలి. నేను అన్నీ అయితే చెక్ చేస్తున్నా. ఒక మిడిల్ దానికి తప్పిస్తే అన్ని దానికైతే పవర్ అయితే వస్తుంది. ఆ మిడిల్ దానికైతే కనెక్షన్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ఇక్కడ చూశారంటే మీరు, అందుకని దీనికి పవర్ అయితే వస్తలేదు. అది స్పేర్ కోసం అయితే ఇచ్చాడు. నెక్స్ట్ రిలేలు అయితే చెక్ చేసుకోవాలి. ఇందులో లైటింగ్ రిలే ఉంటుంది, అలాగే ఫ్యూల్ పంప్ రిలే ఉంటుంది, స్టార్టర్ రిలే ఉంటుంది, అన్ని రిలేలు అయితే ఉంటాయి. నేను దీంతో రిలే బాగుందా లేదా అని సింపుల్గా అయితే చెక్ చేసుకుంటా. BS6 వెహికల్ ఏదైనా కూడా ఇదే ప్రాసెస్సే, మనం కొత్తగా అందులో నేర్చుకోవడానికి అయితే ఏం ఉండదు. మనకి BS6 వెహికల్లో ఈ టూల్స్ ఉన్నాయంటే సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ 4 పిన్ రిలే దగ్గర పెట్టేసి ఆ బటన్ అయితే ఒత్తుతున్నా. మనకి గ్రీన్ కలర్ లైట్ వచ్చి బ్లింక్ అయిపోతూ ఉందంటే మనకి ఆ రిలే అనేది బాగుంది అని అర్థం. ఆ రిలే అయితే బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి పెట్టి అయితే చెక్ చేస్తున్నా. మీరైతే చూడండి, మనకి ఇది కూడా గ్రీన్ కలర్ లైట్ అయితే బ్లింక్ అయితే అవుతుంది అంటే మనకి ఆ రిలే కూడా బాగుంది. ఇలా అన్ని రిలేలు అయితే చెక్ చేసుకోవాలి. మనకి ఏ రిలే పోయినా కూడా దానికి సంబంధించినది అయితే పని అయితే జరగదు, అందుకని రిలేలు అయితే చెక్ చేసుకుంటున్నా. అలా బ్లింక్ కాకుండా రెడ్ కలర్లో ఆ లైట్ పడింది అంటే ఆ రిలే పోయినట్టు మనం అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక రిలే ఉంది, నేను అన్ని రిలేలు అయితే చెక్ చేశాను. ఇక్కడ మీరు చూసారంటే అన్ని బ్లింక్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద 5 పిన్ రిలే, మనకి 4 పిన్ రిలే, రెండు రిలేలు అయితే మాత్రం దీంతో అయితే చెక్ చేసుకోవచ్చు. 5 పిన్ రిలే చెక్ చేస్తున్నాం అంటే అటు సైడ్ అయితే బటన్ ఆన్ చేయాలి. 4 పిన్ రిలే చెక్ చేస్తున్నాం అంటే 4 పిన్ రిలే సైడ్ అయితే మనం అయితే ఆన్ చేయాలి. ఇంకా నేను అన్ని రిలేలు అయితే ఇంతకు ముందుకు ఎలా ఉన్నాయో అలా అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి. ఈ వెహికల్ అనేది ముందుగా మనకి సెల్ఫ్ కావడం లేదు, అలాగే ఫ్యూల్ పంపు ఆన్ కావడం లేదు, ఫ్యూల్ పంపుకి పవర్ పోవడం లేదు. సెల్ఫ్కి పవర్ పోతుందా లేదా నెక్స్ట్ OBD కేబుల్ పెట్టి నేనైతే చెక్ చేస్తాను ప్రాబ్లం అయితే ఏముంది ఏంటి అని. నేను V311 OBD కేబుల్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని అయితే ఉంది కదా, నేను ఏ టూల్స్ యూజ్ చేస్తున్నానో అవన్నీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే ప్రోడక్ట్ అని నేమ్ అయితే చూపిస్తుంది, అందులో ట్యాగ్ చేసి పెడతా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అవసరం అనుకున్న వాళ్ళు అందులో అయితే తీసేసుకోండి. మీకు ఎక్కడ వెతికే అవసరం లేకుండా డైరెక్ట్గా అక్కడే దొరుకుతాయి. నేను వాడే ఇవి యూజ్ చేసేవి. BS6 వెహికల్ రిపేర్ చేయాలి అంటే ఇవి కంపల్సరీగా అయితే ఉండాలి. ఇంకా నేను ఇక్కడ OBD కేబుల్ పెట్టి చెక్ చేసే కదా, మీరైతే ఇక్కడ అయితే చూడండి ECU ఎర్రర్ అని అయితే వస్తుంది. వెంటనే మనం ECU పోయింది అని అయితే ఒక నిర్ణయానికి అనేది రాకూడదు. మనకి కిల్ స్విచ్ ఆన్ కాకపోయినా కూడా ఆ ప్రాబ్లం ECU ఎర్రర్ అని అయితే వస్తుంది. ఇక్కడ నేను కిల్ స్విచ్ అయితే చెక్ చేసుకుంటున్నా, పవర్ అనేది వెళ్తుంది, అలాగే రిటర్న్ అయితే కావాలి. ఇక్కడ నేను కిల్ స్విచ్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఈ లైట్ కూడా ఆన్ ఆఫ్ అయితే కావాలి.
రెడ్ వైర్కి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ బ్రౌన్ వైర్కి అయితే నేనైతే చెక్ చేస్తున్నా. ఇక్కడ రెడ్ వైర్ చూసారంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కిల్ స్విచ్ ఆన్ చేసినప్పుడే రిటర్న్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నేను ఆన్ చేస్తుంటే ఆ రిటర్న్ కూడా వెళ్తుంది. మనకు ఆ బల్బ్ అనేది ఆఫ్ అయి ఆన్ అవుతూ ఉంది. అంటే మనకి కిల్ స్విచ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఈసీయూ పోయింది అని మనకి ఆల్మోస్ట్ అయితే అర్థమైతే అయిపోయింది. దీని ప్రాబ్లం వచ్చేసి ఈసీయూ పోవడం వల్ల మనకి సెల్ఫ్ కావడం లేదు. సెల్ఫ్కి ఈసీయూ పవర్ పంపించడం లేదు. అలాగే ఫ్యూల్ పంప్కి పవర్ పంపించడం లేదు. పవర్ కాయిల్స్కి పవర్ అనేది పంపించడం లేదు. అందుకని వెహికల్ అనేది స్టార్ట్ కావడం లేదు. ముఖ్యంగా నేను ఇప్పుడు కొత్త ఈసీయూ అయితే చేంజ్ చేసి మళ్ళీ మీకైతే చెక్ చేస్తాను. ఇక్కడ టోటల్ బాడీతో సహా దీనికైతే ఈసీయూ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి హెచ్ఎఫ్ డీలక్స్ ఓల్డ్ మోడల్ అంటే 2020 నుంచి 23 వరకు ఉన్న వెహికల్కి అయితే ఈసీయూ అనేది థ్రోటల్ బాడీకి అయితే ఉంటుంది. దీనికి కూడా సేమ్ సిస్టమ్ థ్రోటల్ బాడీకి అయితే ఉంటుంది. కాస్త కాస్ట్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. నేను కస్టమర్కి ఇంత కాస్ట్ అయితే పడుతుందని చెప్తే వాళ్ళు అంత కాస్ట్ పెట్టుకోలేమంటే నేను నార్మల్ వర్క్ జరగడానికి అయితే తీసుకొని వచ్చేసా. ఇదైతే కంపెనీ అయితే కాదు, ముందుగానే అయితే చెప్తున్నా. మీరు కంపెనీ వేయలేదని మనల్ని అయితే అడగకూడదు. ఎందుకంటే ఏదైనా నేను లోకల్ యూస్ చేస్తున్నానంటే అది కంపల్సరీ కస్టమర్కి చెప్పి ఇది ఇంత ప్రైజు, కంపెనీ ఇంత ప్రైజు, మీ ఇష్టం ఏది తెప్పియమంటే అది తెప్పిస్తా అని అడిగి నేను వేయడం అయితే జరుగుతుంది. కానీ నా సొంతంగా అయితే వేయడం అయితే ఎప్పుడైతే జరగదు. బడ్జెట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదైతే మనం లోకల్ కంపెనీదే ఈసీయూ అయితే యూస్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, రెండు సేమ్ అయితే ఉన్నాయి. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బయటనే చెక్ చేసుకోవాలి మనకి సేమ్ ఉందా లేదా అని. మొత్తం ఫిట్ చేసినాక కాకుండా మనకి పల్సర్ వెహికల్లో మాత్రం మళ్ళీ మనం షోరూమ్కి తీసుకొని వెళ్ళి అప్డేట్ చేయించే అవసరం అయితే ఉండదు. మనకి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ హీరో వెహికల్స్ కానీ కంపెనీ వాడే ఆటోమేటిక్గా ఏం చేయాలో అందులో అన్నీ చేసి అయితే ఉంటాడు. డైరెక్ట్ మనం కనెక్షన్ పెట్టగానే ఆటోమేటిక్గా ఇదైతే వర్క్ అయితే జరుగుతుంది. అదే బజాజ్ వెహికల్లో అయితే అలా ఉండదు. చాలా తలనొప్పి అయితే ఉంటుంది. దాని సిస్టమ్ మొత్తం వేరు. బజాజ్ వెహికల్కి ఈసీయూ చేంజ్ చేయాలంటే స్ప్లెండర్, రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్కి అయితే అటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కంపెనీ వాడు మొత్తం అప్డేట్ అన్నీ చేసేసి డైరెక్ట్గా మన చేతికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం అది ఫిట్ చేసిన వెంటనే స్టార్ట్ అయ్యేలా. అదే బజాజ్ వెహికల్ అయితే అలా అయితే స్టార్ట్ కాదు. అది నానా తలనొప్పి మొత్తం బజాజ్ వెహికల్లోనే చేశాడు ఈసీయూ విషయంలో. అది మాత్రం మెకానిక్లకు చాలా ఇబ్బంది కలిగించే విషయం. మనకి బజాజ్ వెహికల్ ఈసీయూ ఫిట్ చేయాలంటే ఇక్కడ నేను రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఫిట్ చేస్తున్నా. మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ వెహికల్ స్టార్ట్ చేసి అయితే మీకైతే చూపిస్తా. దగ్గర 2 months పైన అయిందంటే ఈ వెహికల్ అనేది పక్కకు పెట్టి మనం పాత ఈసీయూ అయితే చూస్తున్నాం. మీకు లోపల అనేది ఎంత డస్ట్ ఉంది అనేది చూపిస్తా. వేలు పెట్టి మీరు అయితే చూడొచ్చు. అంత డస్ట్ అయితే ఉంది. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను కీస్ అయితే ఆన్ చేసా. కీస్ ఆన్ చేసిన వెంటనే మనకి సెల్ఫ్ స్టార్ట్ అయింది అంటే సెల్ఫ్ వర్క్ అయిందంటే మనకి ఈసీయూ అలాగే ఫ్యూల్ పంపు అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతున్నాయి అని అయితే అర్థం చేసుకోవాలి. దీనికి ఫ్యూల్ ఇంజెక్టర్ కూడా ప్రాబ్లం ఉంది. మనకి బైక్ లోడ్ అనేది తీసుకోవడం లేదు. సెల్ఫ్ అయితే అవుతుంది, అలాగే ఫ్యూల్ పంప్ కూడా ఆన్ అవుతుంది. దీనికి ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే క్లీన్ చేయాలి. అలాగే ఏబిఎస్ కేబుల్ కూడా చేంజ్ చేయాలి. ఈ వర్క్ అయితే దీనికైతే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.